వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఆల్రెడీ టాప్ ఎన్ఐటీస్, మిడిల్ ఎన్ఐటీస్ గురించి తెలుసుకున్నాం. మరి లోయర్ ఎన్ఐటీస్లో రావడానికి మినిమం ఎంత పర్సెంటేజ్ ఉండాలి దానిపై మనం కొంతవరకు అంచనా వేసినట్లయితే దాదాపు లోయర్ ఎన్ఐటీస్లో మీకు రావడానికి జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 96 అబోవ్ ఉంటే ఏదో ఒక బ్రాంచ్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి కానీ 95 అబోవ్ వచ్చినా మీకు ఏదో ఒక లోయర్ ఎన్ఐటీ కానీ లోయర్ ట్రిపుల్ ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ కేటగిరీ వాళ్ళకు ఆల్మోస్ట్ 85 నుంచి 90 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్టీ కేటగిరీ వాళ్ళకు 80 నుంచి 85 మధ్యలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం అయితే ఉంది. లోయర్ ఎన్ఐటీస్, లోయర్ ట్రిపుల్ ఐటీస్లో మనం జనరల్గా టాప్, మిడిల్, లోయర్లో ఇది ఒక అంచనాకైతే రావడం జరిగింది. క్లియర్గా మనకు అవగాహన పెంపొందించుకోవడానికి ఒకసారి జోసా కట్ ఆఫ్ చూస్తే మీకు కంప్లీట్గా ఐడియా వస్తుంది, పరిశీలించగలరు. థ్యాంక్ యూ.